పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే అనుకొని నేను దాన్ని సహించుదును. ఈరోజు క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తును ఆరాధించే మనుషులు ఏమి కలిగి ఉండాలి అంటే సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సహనం. ఈ సహనం మనిషి జీవితానికి కావలసినటువంటి సంతోషమును, మనిషి జీవితానికి కావలసినటువంటి మార్గమును, మనిషి జీవితమునకు కావలసినటువంటి అభివృద్ధిని సమకూరుస్తుంది. సహనము లేదనుకోండి, సంకనాకిపోతారు. ఏం కలిగి ఉండాలా? సహనం. చాలా మంది జీవితంలో సహించడం, భరించడం, ఓర్చుకోవడం ఇవి చాలా అవసరం. మనము ఏమైతే భరించలేమో, మనము వేటినైతే సహించలేమో వాటినే దేవుడు పదే 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 మన ఎదుటి పెడతా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. చాలా సమయాలలో అంటే నిజంగా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఏమైతే భరించలేమో, మనం ఏమైతే ఓర్చుకోలేమో, మనం ఏమైతే సహించలేమో దానిదే దేవుడు పదే పదే మన ఎదుట పెడతా ఉంటాడు. మనకి కలిగిస్తూ ఉంటుంది, మనకి ఎక్కడ మీద కోపం వస్తూ ఉంటుంది. ఇక మనం ఆపుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు అప్పుడే మనల్ని ఏం చేస్తుంటాడంటే సరిచేస్తూ ఉంటాడు. మనం సహించలేని, భరించలేని, ఓర్చుకోలేని ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏమిటంటే నీ జీవితంలో భరించలేనిది, నీ జీవితంలో సహించలేనిది, నీ జీవితంలో ఓర్చుకోలేనిది నీకు పదే 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 కనబడుతున్నప్పుడు నీలో కొంతమందికి కోపం పెరుగుతూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది, అంటా అది రాకోకుండా దేవానికి స్తోత్రం, అయ్యానికి స్తోత్రం, దేవానికి అప్పగించేది నీవే నాయనా అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు ఇంకా మరొకసారి ఏం చేయడు తెలుసు, దాన్ని మన యొద్దకు తీసుకున్నాడు. దేవుడు ఆ ఓర్చుకోలేని దానిని, ఆ భరించలేని దానిని, లేకపోతే ఆ సహించలేని దానిని మరొకసారి మన ముందు కనబడనీయడు. గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానములు, ఎన్నో నిందలు మనలను కృంగతీసేటట్టు వచ్చినా మనం దేవుని వైపు చూస్తూ సహించడం నేర్చుకుందాం. ఆనని ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటుంటారు, ఎంతో మంది అనేక రకాలుగా అన్నప్పుడు మనం సహించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సహించడం నేర్చుకుంటావో నీ జీవితంలో బలం పొందుకోవడం నేర్చుకుంటాం, ఆనందించడం నేర్చుకుంటాం,
అనేక మంది మీద ఒక అధికారంగా, లేకపోతే అనేక మంది మీద ఒక చక్కని నాయకునిగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నిలవబెడతాడు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది జీవితాలలో ఏమీ లేదంటే సహనం అనేది ఏ మాత్రం కూడా సహించలేకపోతున్నా, ఏ మాత్రం కూడా ఓర్చుకోలేకపోతున్నా, ఏ మాత్రం కూడా భరించలేకపోతున్నా. సహించడం, భరించడం, ఓర్చుకోవడం, ఇవి ఎవరి జీవితంలో అయితే వస్తాయో దేవుడు అట్టి బిడ్డల తన యొక్క వాత్సల్యతను చూపిస్తాడు, తన యొక్క దయను చూపిస్తాడు, తన యొక్క కరుణను చూపిస్తాడు. గమనించండి నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ప్రేమతో ఒకనినొకడు. జీవితములో చాలా ప్రాముఖ్యమైంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి జీవితంలో సహనం చాలా అవసరం. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా సరే మానవుడు అంటేనే ఏముండాలా? సహనం ఉండాలి. సహనము లేకపోతే చాలా అనర్థాలు భరించాలి, చాలా అవమానాలు భరించాలి, చాలా వ్యతిరేకతలు జయించాలి. ఎవరి జీవితంలో అయితే సహనం ఉంటుందో వారు ఒక దినమున ఆనందిస్తారు. చూడండి, ఒక రైతును గమనించండి. తనకున్న పొలాన్ని దున్నుతాడు. తనకున్న పొలములో దున్ని విత్తనం వేస్తాడు. విత్తనం వేసి ఓపికతో, ఓర్పుతో, సహనముతో దాని వైపు చూస్తూ ఉంటాడు. వర్షం వైపు చూస్తూ ఉంటాడు. నీళ్ళొస్తే, భూమి తడిస్తే, విత్తనం ఫలిస్తే, మొక్కొస్తే అనుకుంటూ ఉంటాడు. తనలో సహనము లేకపోతే, తనలో ఓర్పు లేకపోతే, తనలో ఆ ఎదురు చూసేటువంటి స్థితి లేకపోతే తానేమైపోతాడో తెలుసా? బలహీనుడైపోతాడు. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, నీవు దేవుని బిడ్డగా జీవించాలి అని నీవు అనుకున్నప్పుడు సహించడం నేర్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సహించడం. ఈ సహించడం కూడా ఎలా అంటే ప్రేమతో ఒకనినొకడు సహించొచ్చు. ప్రేమతో, అసూయతో కాదు, కక్షతో కాదు, లేకపోతే నీకేదో జాగీరుందని కాదు, ప్రేమతో. ఎవరైతే ప్రేమతో దేవుని వైపు చూస్తూ ప్రతిదాన్ని ఓర్చుకుంటూ భరిస్తూ సహనముతో దేవుని వైపు చూస్తారో అట్టి బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఊహించని మేలులు. దయతో గమనించండి, ఈ రోజుల్లో చాలా మందికి సహనము లేక
చాలామంది ఉడికేదాకా ఉంటారు, నీరు తీసేదాకా ఉండలేరు. పక్కన చేయి పెడతారు. చాలామంది జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు వారిని తరుముతున్నా సరే సహనముతో ప్రభు వైపు చూద్దాం, సహనంతో ప్రభువులో ఉందాం, సహిస్తూ భరిస్తూ ఓర్చుకుంటూ ప్రభువుపై ఆనుకుంటే ప్రభువే తగిన సమయమందు మన పట్ల అద్భుతమైన కార్యమును జరిగిస్తాడు. అద్భుతమైనటువంటి నీ ఊహించని పరిస్థితులను దేవుడు నీ ఎదుటుంచుతాడు. గమనించండి. ఎంతోమంది జీవితంలో మనం ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతమైనటువంటి వర్తమానములు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి పరిస్థితులు చూచాం. మహా బతికితే మనం ఇంకెంతకాలం బతుకుతామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. మనం ఈరోజు ఎంతో ధన్యులం. ప్రపంచమంతా ఆకలితో అలమటిస్తుంది, ప్రపంచమంతా వరదలతో తల్లడిల్లిపోతుంది, ప్రపంచమంతా రోగములతో, వ్యాధులతో, బాధలతో ఎన్నో రకాలుగా కుమిలిపోతూ ఉన్నారు. దేవుడు మనల్నైతే ఇంత సంతోషం గురించి ప్రభువును ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత దినములలో సహించడం అనేటువంటిది ఊపిరి కన్నా ఇప్పుడు విలువైంది. గుర్తుపెట్టుకోండి. ఊపిరి పోతే అన్నా తీసుకెళ్లి సమాధిలో పెట్టి అత్తారు, అయిపోద్దు 2 రోజులు, 1 రోజే. కానీ సహనము లేకపోతే, సహించకపోతే ప్రతి దినం నువ్వు చస్తూనే ఉంటావు, ప్రతి దినం నువ్వు కాలుతూనే ఉంటావు, ప్రతి దినం నిన్ను నీవు హింసించుకుంటూ ఉంటావు. నా దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా దేవుడు నా ఎదుటుంచినటువంటి ఈ మాటను బట్టి నేను మీ ఎదుట నిలవబడి ఈ మాటలు అందిస్తూ ఉన్నాం. సహించుడి. ఏమి సహించాలి? ఎంతవరకు సహించాలి? ఎందుకు సహించాలి? ప్రశ్న వేసుకోండి. జవాబు కూడా అది మీ దగ్గర నుంచే వస్తుంది. నాకు సహించే పని అవసరం లేదనుకుంటే లెఫ్ట్ ఇట్. నాకు భరించే అవసరం లేదనుకుంటే లెఫ్ట్ ఇట్. ఓర్చుకునే పరిస్థితి నాకు లేదంటే లెఫ్ట్ ఇట్. అంతిక నో మోర్. ఇప్పుడు వచ్చినటువంటి ఆ పిల్లల జీవితంలో డిలీట్ ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఉంది? డిలీట్. నాకు అవసరం అనుకుంటూ ఉంచుకుంటా, లేదనుకో ఏంది? డిలీట్. నో మోర్. ఇక నో డిస్కషన్. నాకు కావాలి అంటే, నేను పొందాలి అంటే, నేను ఉండాలి అంటే చాలా ప్రాముఖ్యం ఏమిటంటే సహించుట. ఇర్మియా ప్రవక్త తన ప్రవచన భాగంలో తెలియపరుస్తున్నాడు. మరి కట్టకట్ట నాకు దెబ్బ తగిలింది, నేను గాయపడ్డాను, నేను కృంగిపోయాను, అయినా నేనేం చేస్తున్నాను? సహిస్తున్నా. కుమ్మరి ఒక బంక మన్నును, జిగట మన్నును తీసుకుని దాన్ని తొక్కి, దాన్ని ముద్ద చేసి సారెపై పెట్టి దాన్ని తిప్పుతూ 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 ఒక మంచి ఆకారం వస్తున్నప్పుడు అది పుట్టుక్కన పడిపోయిందంటే మళ్ళా ముద్ద చేస్తాడు, మరలా పెడతాడు. దానికి ఒక రూపం వచ్చే వరకు, దానికి ఒక ఆకారం వచ్చే వరకు ఆ కుమ్మరి ఆ జిగట మన్నును నలుపుతూనే ఉంటాడు, తడుపుతూనే ఉంటాడు, తిప్పుతూనే ఉంటాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
నా జీవితంలో కూడా మనకు ఒక పరిపూర్ణత వచ్చే వరకు, ఒక సంపూర్ణమైన జీవితం వచ్చే వరకు దేవుడు మనలను ముద్ద చేస్తూనే ఉంటాడు, తడుపుతూనే ఉంటాడు, తిప్పుతూనే ఉంటాడు, అవసరమైతే కొడతా ఉంటాడు. అప్పుడే నీవు ఒక చక్కని, సుందరమైన, ఆకర్షణీయమైన, అందరూ ప్రేమించేటట్లు, అందరూ ఇష్టపడేటట్లు, అందరి మనసుల్లో నిన్ను గౌరవించేటట్లు దేవుడు ఒక మంచి పాత్రగా నిన్ను చేస్తాడు. నీ జీవితంలో నీవు ఎందుకు సారము కోల్పోతున్నావు? నీ జీవితంలో నీకున్నటువంటి ఆ రుచి ఎందుకు పోతుంది అంటే నీలో ఉండవలసినటువంటి సహనం, పేషెన్స్, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను మాన్పును. చాలాసార్లు మరి ఆవేశాలు హద్దులు దాటినప్పుడే ఈ సహనాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మనము సహించడం నేర్చుకోవాలి. చదవండి దయచేసి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చూడండి. ఆ మాట నమ్మి, ఏ మాట? దేవుని నోట వచ్చిన మాట, దేవుని సేవకుల నోట వచ్చిన మాట నమ్మి. అబ్రహాం ముసలివాడు, శారా ముసిలిది. దేవుడు ఒక మాట ఇచ్చాడు, అయ్యా నీ కుమారుడు పుడతాడని. మనకులాగే అనుకున్నాను, కానీ ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఎలా అంట? ఓర్పుతో సహించి. ఈ సహించడం అనేది ఆ మంచి సమయంలోనే సహనాన్ని ఏం చేస్తారంటే కోల్పోతారు. ఆల్మోస్ట్ కంప్లీట్. ఇంకా 5 నిమిషాల్లో ఇట్ విల్ బి ఫినిష్. సహనము మనిషికి ఎంతో ప్రాముఖ్యమైంది. ఒకవేళ ఊపిరి ప్రాముఖ్యం అనుకుంటున్నారేమో, కానీ ఊపిరిపోతికి ఏమీ లేదు, ఊపిరిపోతికి ఏమీ లేదు. కానీ సహనము పోతే బతికుండి కూడా చవాలి, రోజు బతికుండి కూడా ప్రతి దినం ఎంత కష్టమో. అందుకే నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏ వాగ్దాన ఫలం అంటే దేవుడు అబ్రహాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో, నీ సంతానము భూమి మీద ఇసుకరేణు వలె చేస్తానన్నాడు. జనాలు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూసారా? అబ్రహాము జీవితంలో దేవుని మాట నమ్మాడు, దేవుని మాటకు విలువిచ్చాడు, ఓర్పుతో సహించాడు, ఆ వాగ్దాన ఫలమును అనుభవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును
విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఈరోజు సిలువ అంటే క్రీస్తు, సిలువ అంటే యేసు, సిలువ అంటే యేసు మార్గం. యేసు మార్గంలో నీవు నడవాలి అంటే నీవు సహించడం నేర్చుకోవాలి. నీవెప్పుడైతే సహిస్తావో, భరిస్తావో, ఓర్చుకుంటావో, అట్టి బిడ్డలకే దేవుడు ఏమిస్తాడంటే పరలోకములో జీవ కిరీటం. జీవ కిరీటం. పరలోకములో జీవ కిరీటం పొందాలి అంటే ఈ భూమి మీద నీవు సహించడం, భరించడం, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఈ లోకపు కిరీటాలు వ్యర్థమండి. మనుషుల పొగడ్తలకు, మనుషుల యొక్క చప్పట్లకు ఏ మనిషి అయితే విలువిస్తాడో వాడు చచ్చేసరికి విలువ లేకుండా చేస్తాడు. ఏ మనిషి అయితే, ఏ మనుషులు విలువీయకపోయినా, ఏ మనుషులు చప్పట్లు కొట్టకపోయినా, ఏ మనుషులు ప్రేమించకపోయినా దేవుని దృష్టిలో విలువగా ఉంటాడో విలువైన జీవితాన్ని దేవుడు తనకు ఎక్కడికి పోయినా ఇస్తాడు. మనుషుల బ్రతుకులో విలువ వ్యర్థమైంది, దేవుని దృష్టిలో విలువ శ్రేష్టమైంది. ఆ విలువ రావాలి అంటే ఈ సిలువను సహించడం నేర్చుకోవాలి. ఆ జీవ కిరీటము రావాలి అంటే ఈ సిలువ శక్తిలో నిలవబడటం నేర్చుకోవాలి. అప్పుడే నీ జీవితానికి కావలసిన ఒక సంతోషకరమైన, ఫలభరితమైనటువంటి వాగ్దాన ఫలమును పొందుతారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక.